వేసవికాలం. ఒకరోజు ఒక గొల్లభామ పూల మధ్య ఆనందంగా ఎగురుతూ పాటలు పాడుతూ సంతోషంగా గడుపుతోంది. అప్పుడే ఒక చీమ తన గూడు కోసం మొక్కజొన్న గింజను మోసుకుంటూ అక్కడికి వచ్చింది. గొల్లభామ చీమను చూసి, "ఎందుకు కొద్దిసేపు నాతో కూర్చోకుండా మాట్లాడవు?" అని అడిగింది. అందుకు చీమ, "నేను శీతాకాలం కోసం ఆహారం సేకరిస్తున్నాను. నువ్వు అలాగే చేయాలి" అని చెప్పింది. గొల్లభామ నవ్వుతూ, "ఎందుకు శీతాకాలం గురించి ఆలోచించాలి? ఇప్పుడే చాలా ఆహారం ఉంది కదా" అని అన్నది. కాని చీమ మాత్రం పట్టువదలకుండా తన పనిని కొనసాగించింది. కొద్ది రోజుల తర్వాత శీతాకాలం వచ్చింది. ఎక్కడా ఆహారం దొరకలేదు. గొల్లభామ ఆకలితో అలమటించింది. ఇక చీమలు వేసవిలో సేకరించిన గింజలు, ధాన్యాన్ని తింటూ సంతోషంగా గడిపాయి. అప్పుడు గొల్లభామ చీమ దగ్గరికి వచ్చి, "నాకు కొంచెం ఆహారం ఇస్తావా?" అని వేడుకుంది. చీమ కఠినంగా సమాధానమిచ్చింది, "వేసవిలో నువ్వు పాటలు పాడుతూ గడిపావు. అప్పుడే ఆహారం సేకరించి ఉంటే ఇవాళ ఆకలితో బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు." ఈ కథ ద్వారా నేర్చుకోవలసిన బోధ: కష్టపడి పనిచేయడం, ముందస్తుగా సిద్ధం కావడం మనకు ఉపయోగపడతాయి. ఈ రోజును ఆనందించాలి, కానీ రేపటి కోసం సిద్ధం కావడం మర్చిపోవద్దు.